ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మలక్పేటలో నేతలు సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 30 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి శాంతియుత పోరాటానికి భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయం చేసిందని మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు. సుదీర్ఘ ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను ఈరోజు జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడుగురి ధర్మాసనంతో 2:1గా 15% రిజర్వేషన్ను ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఈ యొక్క తీర్పును నా యావత్తు మాదిగ జాతి అందరి సమిష్టి కృషిగా సమిష్టి ఫలంగా నేను భావిస్తున్నాను. అందరి శ్రమ ఉంది. ఎంతోమంది మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క తీర్పు ఇచ్చినందుకు గాను కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అలాగే ఎస్సీ వర్గీకరణకు ఎంతో కొంత తోడ్పాటైనటువంటి మొదటి నుండి తోడ్పాటుగా ఉన్నటువంటి మా వెంకయ్య నాయుడు గారికి, జి కిషన్ రెడ్డి గారికి, మరియు ఈరోజే అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధ కల్పిస్తానని చెప్పేసి చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మరియు నా జాతిలో ప్రతి ఒక్కరు ఎస్సీ వర్గీకరణ కోసము పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు, ఎన్నో కేసులు, నిర్బంధాలకు గురై ఈరోజు సాధించాం. కాబట్టి వీరందరికీ పేరున మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను అభినందనలు, ధన్యవాదాలు.